బ్యాక్ టు న్యూస్. కొన్ని ఆచారాలు ఆశ్చర్యం కలిగిస్తాయి, కొన్ని సాంప్రదాయాలు ఆసక్తి రేపుతాయి. మన దేశంలో ఇలాంటివి కోకొల్లలు. ఇలాంటి వింత ఆచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కర్నూలు జిల్లా. తమ ఇష్టదైవాల తరపున వర్గాలుగా విడిపోయి పిడకలతో విచక్షణారహితంగా కొట్టుకోవటం ఆ గ్రామస్తుల ఆనవాయితీ. ఒళ్ళు గగ్గురుపాటుకు గురిచేస్తూ అందరినీ అమితంగా ఆకట్టుకునే అనాది సాంప్రదాయంపై హెచ్ఎంటీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆలయాల కిల్లా కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. అనాదిగా వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాన్ని నేటికి ఇక్కడ పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి ఓ ఆచార సంప్రదాయమే కైరుప్పల పిడకల వేట. అమ్మవారి వర్గంగా స్వామివారి వర్గంగా విడిపోయి గ్రామస్తులు సాగించే ఈ పిడకల సమరాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. అసలు కైరుప్పలలో పిడకల సమరం ఎందుకు జరుగుతుంది? అమ్మవారి వెంట నిలిచే భక్తులు ఎవరు? స్వామివారి వెంట నడిచే వర్గం ఎవరు? అసలు ఈ ఆచార సంప్రదాయం నేటికి ఎందుకు కొనసాగుతోంది? లేట్ ఎందుకు, స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా? ఒక్కొక్క ప్రాంతానికి ఓ సాంప్రదాయం, సంస్కృతి ఉంటాయి. అవి జాతికి పట్టుకొమ్మలు, ఆచార వ్యవహారాలకు నిలువెత్తు సాక్ష్యాలు. ఇలాంటి సాంప్రదాయానికి ఆనవాలుగా నిలుస్తోంది కర్నూలు జిల్లా. పట్టుదలలు, పగలు, కక్షల మాట పక్కన పెడితే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో అబ్బరపరిచే, ఆనందం నింపే ఆచార సాంప్రదాయాలు కనిపిస్తాయి. ఇక చిత్రమైన సంస్కృతికి కూడా కర్నూలు జిల్లా పెట్టింది పేరుగా నిలుస్తోంది. జిల్లాలోని అస్పరి మండలం కైరుప్పలలో ఉగాది వచ్చిందంటే సందడే సందడి. తమ ఇష్టదైవాలకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకునే భక్తులు వారిని కలిపే వేడుకలు ఘనంగా నిర్వహించడం ఇక్కడే చూస్తాం. ఇందుకోసం వారు యుద్ధానికి దిగి పిడకలతో కొట్టుకోవటం మరో విశేషం. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రానికి చెందిన వారితో పాటు కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కైరుప్పల గ్రామంలో జరిగే ఈ పిడకల సమరం ఆద్యాంతం ఆసక్తిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఓ కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. ఇది త్రేతాయుగంలో జరిగినట్టుగా స్థానికులు చెబుతుంటారు. నిమ్న కులంలో జన్మించిన భద్రకాళి అమ్మవారు వీరభద్రుడు ప్రేమలో పడ్డారట. ఒకరికి ఒకరు ఇష్టపడటంతో పెద్దలు కూడా వీరి ప్రేమ వివాహం చేసేందుకు అంగీకారం తెలిపారట. దీంతో చైత్రమాసం ఉగాది నాడు పెళ్లి జరిపి ఈ జంటను ఏకం చేసేందుకు నిర్ణయించారట. అయితే నదీ విహారానికి వెళ్లిన భద్రకాళితో వీరభద్రుడు చనువుగా ప్రవర్తించాడట. అది సహించని భద్రకాళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. తన గ్రామానికి వస్తే తమ వారితో ఆవుపేడతో దాడి చేస్తానని వీరభద్రుడిని మందలించి వెళ్లిపోయిందట. కారుమంచి గ్రామానికి కైరుప్పల గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద పండుగ అనుకోవచ్చు. సిమిలర్గా చెప్పాలంటే ఊర్ల మధ్య ఉన్న ఒక మనోభావాలు, లేదు అంటే వాళ్ళకున్న నమ్మకం నుండి వచ్చిన ఇది ఒక ఆచారం అన్నమాట. సో పూర్వం చెప్పినది అంటే అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది అది పక్కన పెడితే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వచ్చి ఈ సంప్రదాయం చూస్తున్నప్పుడు అసలు ఎందుకు ఇలా చేస్తారు, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం నమ్మకం, ఇలా సంప్రదాయం ఫాలో అవ్వడం వల్ల ఊరికి మంచి జరుగుతుందని మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఏదో కొన్ని సంప్రదాయాలు చేయడం వల్ల మనకి జరుగుతుందని, టెంకాయ కొడితే మనకి శుభం అని, అది బాగా వస్తాయి. సో అలాంటి ఒక నమ్మకం వల్ల మనం ఈ ఊర్లో కూడా వీరభద్ర స్వామి ఉత్సవాలు అనేవి మనం ప్రారంభానికి ముందు ఇలా మన ఇంటి నుంచి, మన కుటుంబం నుంచి, మన కుటుంబ వాస్తవ్యాల నుంచి వెళ్ళి ఊరు తరపున మొత్తం ప్రథమ సేవ చేసుకొని రావాలి. వీరభద్ర స్వామికి మనం ప్రథమ సేవ చేసుకొని రావాలి. సో దీన్ని వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అనేది వీళ్ళు అప్పుడు పెట్టుకుందనమాట. అంటే మన ఊరు నుంచి వెళ్ళేటప్పుడు మన ఊరిని రిప్రజెంట్ చేస్తున్నాం కదా అక్కడ. ఇప్పుడు కైరుప్పలని ఇంకొక సపరేట్ గ్రామానికి వెళ్తున్నాం, కారుమంచి గ్రామం నుంచి. మనం ఇక్కడ ఊరు నుంచి మనం ఒక జస్ట్ రిప్రజెంటేటివ్ లాగా సింపుల్గా చెప్పాలంటే మనం వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేసి వచ్చాము అని ఫస్ట్ మనం పూజ చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు పిడకల సంబరాన్ని స్టార్ట్ చేసుకుంటారు. అది కూడా ఏంటంటే అమ్మవారి వర్గం సపరేటు, స్వామివారి వర్గం సపరేట్ అని చెప్పేసి రెండు వర్గాలుగా వాళ్ళే విడిపోయి జస్ట్ అది పిడకల సంబరం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ విభూతి ఉంటుంది కదా టెంపుల్లో, దాన్నే పూసుకుంటారు అన్నమాట. దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. నిమ్న కుణాలన్నీ అమ్మవారి వైపు ఉంటే అగ్రవర్ణాలందరూ స్వామి వెంట నడుస్తారు. పిడకల సమరం అన్నది ప్రేమకు చిహ్నంగా సాగేదేనంటారు ఇక్కడి గ్రామస్తులు. సమరం సాగినంతసేపు మాత్రమే ఆగ్రహంగా ఉంటారని, ఆ తర్వాత అందరూ అన్నదమ్ములుగా కలిసిపోతారని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు సమరంలో ఎవరైనా గాయపడితే విసురుకున్న పిడకలతో విభూదిగా చేసుకొని రాసుకుంటే నొప్పులు తగ్గిపోతాయని బలమైన విశ్వాసం చూపిస్తారు. ఇక పెళ్లి పనుల హడావిడిలో ఉన్న వీరభద్రుడు అమ్మవారి కోపంపై ఆలోచనలో పడతాడట. గ్రామంలోకి వెళ్తే నిజంగా తనపై దాడి చేయిస్తుందా అని సంకోచిస్తాడట. అయితే ఈ విషయం తెలుసుకున్న పుప్పాలదొడ్డి, గిడ్డి వీరాంజనేయ స్వామి, చెన్నంపల్లి కార్తికేయ స్వామి వీరభద్రునికి తోడుగా గ్రామంలోకి ప్రవేశిస్తారట. అనుకున్న ప్రకారమే పెళ్లి పెద్దలతో కైరుప్పల గ్రామానికి వచ్చిన వీరభద్రుడిపై భద్రకాళి పిడకలతో దాడి చేయించింది. కానీ వాయుదేవుడు ఆ పిడకలు వీరభద్రుడికి తగలకుండా అడ్డుపడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక వీరభద్రస్వామి వర్గం కూడా భద్రకాళి వర్గంపై పిడకలతో ప్రతిదాడి చేశారట. ఇలా కొన్ని గడియల పాటు ఈ పిడకల సమరం సాగిందట. పిడకల సమరంపై ప్రచారంలో ఉన్న కథ ఇది. ఇక ఉగాదికి ముందు నుంచే ఈ పిడకల సమరానికి గ్రామ ప్రజలు సిద్ధమవుతారు. పుప్పలదొడ్డి, చెన్నంపల్లి, ఆలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కల్లపర్రి, బిలెకల్లు గ్రామాల ప్రజలు వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారికి పూజలు చేస్తారు. తమ కోర్కెలు తీర్చి ఆదుకోవాలని మొక్కులు చెల్లిస్తారు. ఉగాది ముందు ప్రారంభమయ్యే కైరుప్పల వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఈ గ్రామాల ప్రజలందరూ సిద్ధమవుతారు. తమ ఇంటి పశువుల పేడతో పిడకలు చేసి సమరానికి సిద్ధమవుతారు. ఉగాది మరుసటి రోజున ఆ పిడకలు కైరుప్పల గ్రామంలోని ఆలయానికి చేరుస్తారు. ఆ గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి రాసులుగా పోసిన పిడకలతో సమరం కొనసాగిస్తారు. ప్రేమ వివాహమే ఈ పిడకల సమరానికి కారణం సార్. ఉగాది 2వ రోజు మా ఊర్లో చాలా అద్భుతంగా చేసుకునే పండుగల్లో ఇది ఒకటి సార్. ఇది వీరభద్రస్వామి కాళికాదేవులు ప్రేమ వివాహం భాగంగానే ఈ పిడకల సమరం అనేది స్టార్ట్ అయింది సార్. కాళికాదేవి వచ్చేసారు పిడకలు, కానీ అప్పుడు అట్లా అడవిలోకి వెళ్ళింది సార్. అడవిలోకి పిడకలు పట్టిన తర్వాత గంప ఎత్తే వాళ్ళు ఎవరు లేకపోవడంతో అక్కడ చూసింది సార్. చూస్తే అక్కడ వీరభద్రస్వామి స్నానం చేయడానికి అందరికి వెళ్ళినాడు సార్. అందరికి వెళ్తే అక్కడ వీరభద్రస్వామిని గంప ఎత్తడానికి పిలవడం జరిగింది సార్. కాళికాదేవి పిలిస్తే సార్ అక్కడ కాళికాదేవి గంప ఎత్తడానికి అని వచ్చి వీరభద్రస్వామి సై పట్టుకోవడం జరిగింది సార్. కాళికాదేవిని పట్టుకుని వెంటనే కాళికాదేవి వచ్చేస్తారు, ఊర్లోకి రండి, మా వాళ్ళతో నిన్ను సై పట్టుకున్నావు, మా వాళ్ళతో నిన్ను అవమానపరిపిస్తాను ఇదే పేడతోనే, మీరు ఊర్లోకి రండి అని శపథం చేసి వచ్చింది సార్. తిట్టి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఊర్లోన వాళ్ళ వర్గీయులు అంటే సార్ మాదిగులు, గొల్ల, కంసల 3 వర్గాలు కాళికాదేవి వర్గం సార్. మిగతా కులాలు అన్నీ వచ్చేసి వీరభద్రస్వామి వర్గం సార్. వాళ్ళు వీరభద్రస్వామి ఎప్పుడైతే వస్తాడని ఈ సైడు కాసుకొని ఉంటారు సార్. వీరభద్రస్వామి వస్తే ఈ పేడతో అవమానం పరచాలని చెప్పేసి ఇక్కడ కాసుకొని ఉంటారు సార్. వీరభద్రస్వామి వచ్చేసి నన్ను ఏమని కొట్టిస్తాదో ఎట్లా అని భయపడి సార్ పుప్పాలదొడ్డికి వెళ్ళి గిడ్డాంజనేయ స్వామిని, చెన్నంపల్లికి వెళ్ళి కార్తికేయ స్వామిని, కారుమంచికి వెళ్ళి రెడ్డి గారిని తోలుకొని రావడం జరుగుతుంది. మీరు అక్కడొకరు ఇక్కడొకరు ఉండండి, నన్ను ఇట్లా అవమానం పరుస్తారని చెప్పి వెళ్ళింది. నాకు భయంగా ఉంది, మీరు రాండి అని చెప్పేసి వీరభద్రస్వామి చెప్పడం జరిగింది సార్. ఫస్ట్ గిడ్డాంజనేయ స్వామి వస్తాడు సార్, వచ్చి ఇక్కడ కూర్చుంటాడు సార్. అయిన తర్వాత కారుమంచి రెడ్డి వచ్చి కత్తులతోనే బాగా ఎగురుకుంటూ వచ్చి సార్ ఇక్కడ గుర్రం మీద వచ్చి అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత నుగ్గులా స్టార్ట్ అవుతుంది సార్. అప్పుడు వీరభద్రస్వామి వచ్చి ఇట్టే పోవాలి సార్ గుడికి. అప్పుడు వచ్చినప్పుడే స్టార్టింగ్ వచ్చి అని చెప్పేసి కాళికాదేవి వర్గీయులు వచ్చేసి వీరభద్రస్వామి మీద ఈ పిడకలు వేస్తే వీరభద్రస్వామి వర్గీయులు వచ్చి మా స్వామిని కొడతారని చెప్పేసి వీరభద్రస్వామి వర్గీయులు పిడకలు వేయడం జరుగుతుంది సార్. ఇక ఈ పిడకల సమరంలో ఎస్సీలు, యాదవులు, కంసాలీలు కాళికా అమ్మవారి పక్షం నిలవగా మిగతా వారు వీరభద్రస్వామి పక్షం ఉంటారు. ఇరు వర్గాల వారు హోరాహోరీగా పిడకల సమరం జరుపుకుంటారు. అటు నుండి రైఫిల్స్లా వస్తున్న పిడకల నుండి తప్పించుకునేందుకు వస్త్రాన్ని చుట్టగా చుట్టి అడ్డం పెట్టుకుంటారు. ఇక్కడి నుండి అవతలి వారికి తగిలేలా బలంగా తమ శక్తినంతా కూడగట్టి పిడకలను విసురుతారు. సుమారు గంట సేపటి వరకు బద్ధశత్రువులుగా పిడకల సమరం సాగించే ఈ గ్రామస్తులందరూ సమరం ముగియగానే అన్నదమ్ముల్లాగా కలిసిపోతారు. ఈ సమయంలో పిడకల సమరం భక్తి శ్రద్ధలతో సాగి ఆసక్తి రేపుతోంది. ఇది పూర్తి కాగానే ఇరుపక్షాలు ఏకమై ఆలయంలో భద్రకాళి, వీరభద్రుడి వివాహం కన్నుల పండుగగా జరుపుతాయి. ఇక పిడకల సమరంలో ఇరుపక్షాలు హద్దులు మేరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ముగిసిన అనంతరం గ్రామస్తులు ఇంటికి చేరుకుంటారు. రుద్రుని తనయునిగా రౌద్రమూర్తిగా ఏ ఆలయంలోనైనా దర్శనమిచ్చే వీరభద్రుడు కైరుపలలో మాత్రం శాంతమూర్తిగా ఉంటాడు. అందుకు కారణం కూడా లేకపోలేదు. వీరభద్రుడు భద్రకాళిని వివాహం చేసుకునేందుకు పడిన అగచాట్లు అన్నీ ఇన్నీ కావని సెలవిస్తారు ఇక్కడి గ్రామస్తులు. ఇదే నేపథ్యంలో ఎక్కడైనా కూడా అత్యంత రౌద్రంగా కనిపించే వీరభద్రుడు ఇక్కడ ప్రేమకు చిహ్నంగా ఉంటాడు కాబట్టి శాంతమూర్తిగా దర్శనమిస్తాడని సెలవిస్తారు.
ఇక ఈ పిడకల సమరం స్వామి అమ్మవారి వివాహం వెనుక ఓ గొప్ప ఆదర్శం కూడా ఉంది. కాళీమాత నిమ్న కులానికి చెందినదని, వీరభద్రుడు అగ్రవర్ణానికి చెందినవారని ప్రతీతి. కులాల అంశం ప్రస్తావన పక్కన పెట్టి ఈ ప్రేమ జంటకు పెద్దలు వివాహం జరిపారని గ్రామస్తులు చెబుతారు. ఇక ఈ పిడకల సమరం స్వామి అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్న వారికి అంతా శుభమే జరుగుతోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూశారు కదా, ఆచార సాంప్రదాయం వెనుక ఆదర్శం కూడా దాగి ఉండటం ఈ పిడకల సమరం సంస్కృతిలో ఇమిడి ఉంది. ఈశ్వర దేవాలయం, ఇక్కడ ఈశ్వర దేవాలయం ముందు నంది ఏ గుళ్ళోనైనా ఒకటే ఉంటుంది. మా ఊరిలో 2 నందులు ఉన్నాయి. నందులు అంటే బసవనలు. 2 ఎందుకు ఉన్నాయంటే అది ప్రత్యేకత. ఒక దాని పేరు కర్రీ, ఒక దాని పేరు పుల్ల, కైరుప్పులని పేరు. ఎట్లా వచ్చినాయంటే ఈ ఊరికి కర్రీ పుల్ల అనేసి అందిరినివాలో ఆవులు కాసేదానికి వెళ్ళాడు. అక్కడ పాలు పిండుకొని అవి కాంచుకోవాలని ఆయన కొన్ని రాళ్ళు ఎత్తుకేదానికి వెళ్ళాడు. ఒక రాయి ఆల్రెడీ అందరి నివాలో ఉంది, ఇంకా 2 రాళ్ళు తెచ్చాడు. 2 రాళ్ళు తెచ్చేసి పాలు కాంచుతా ఉన్నాడు. పాలు కాంచుతామంటే రక్తం మాదిరిగా అయింది. ఆయన ఏమి ఈ విధంగా అయిందని చెప్పేసి ఊర్లోకి వచ్చేసి ఊర్లో అందరిని పిలుచుకొని వెళ్ళాడు. పిలుచుకెళ్ళినాక ఏం జరిగిందంటే ఈ విధంగా చెప్పాడు. అయితే దాన్ని చూస్తే వీరభద్రుడు కనపడ్డాడు. వీరభద్రుడు కనపడితే ఇట్లా అందరూ దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న వెంటనే 2 నందులు పైకి వచ్చాయి. పైకి వస్తేనే అవి తీసుకొని ఊరిలోకి వచ్చాయి. ఊరిలోకి వచ్చినాక ఇక్కడ మా ఊర్లో కొండ ఒకటి ఉంది. ఆ కొండ మీద నుండి బంగారు బంతి ఎక్కడ వేస్తే అక్కడ నన్ను ప్రతిష్టాపన చేయమని చెప్పాడు. అయినాక ఆ విధంగాతో ప్రతిష్టాపన ఇక్కడ చేశారు. ఇక్కడ ఉండి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు త్రిమూర్తులు ఉన్న గుడి, త్రిశంకు మహారాజు కాలంలో ఉండే గుడి ఇది. మధ్యలో వీరభద్రుడిని ప్రతిష్టాపన చేశారు. బయట పిడకల సమరం సాగిస్తున్న సమయంలో ఆలయంలోని వీరభద్రస్వామి మూల విరాట్ వద్ద 5 కానీ 9 కానీ పిడకలు పెట్టేసి గర్భాలయ తలుపులు మూసేస్తారు. బయట పిడకల సమరం ముగియగానే వీరభద్రస్వామి ఆలయ పూజారులు మాత్రమే ముందుగా లోపలకు ప్రవేశిస్తారు. ఆ సమయంలో స్వామివారి మూల విరాట్ వద్ద పెట్టిన పిడకలన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఉంటాయట. స్వామివారి ఎదురుగా భద్రకాళి అమ్మవారు ఉంటారు. బయట భక్తులు పిడకల సమరం చేస్తుంటే లోపల స్వామి అమ్మవారు కూడా ఆ సంబరంలో పాల్గొని ఒకరిపై ఒకరు పిడకలు విసురుకుంటారు అనేది పూజారుల ఆంతర్యం. త్రిశంకు మహారాజు నిర్మించిన ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ముందుగా ఈ ఆలయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిలయంగా ఉండేదని, ఆ తర్వాత ఆలయ సమీపంలో ఉన్న హంద్రీ నదిలో వీరభద్రస్వామి విగ్రహం దొరికిందని, ఆ విగ్రహాన్ని కర్రీ పుల్లి అనే 2 ఎద్దులకు కట్టి ఈ ఆలయం వద్దకు తీసుకొచ్చారట. అందుకే ఆ ఎద్దుల పేరు మీద ఈ గ్రామం కైరుప్పలుగా పిలుస్తారని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయం విశిష్టత వచ్చేసి ఉగాది పర్వదినం పిడకల సమరం. ఈ పిడకల సమరం అనేది శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర ఇరువుల మధ్య ప్రేమ వివాహంగా చిహ్నంగా ఈ పిడకల సమరం జరుపుకుంటారు. పిడకల సమరం అనేది ఒక గ్రామంలోని ప్రజలందరూ కలిసి 2 వర్గాలుగా వీడిపోయి ఈ పిడకల సమరం నిర్వహిస్తారు. ఈ పిడకల సమరం జరగడానికి ముఖ్య కారణం భద్రకాళి వీరభద్రేశ్వరుల ప్రేమ మనస్పర్ధలు రావడంతో ఈ పిడకల సమరం ఆవిర్భవించింది. ఒకనాడు శ్రీ భద్రకాళి దేవి వారు హంద్రీ నది ఒడ్డున పిడకలు తీయగా వెళ్ళింది. అక్కడ ఆ భద్రకాళిని చూసిన వీరభద్రుడు మనసు పడడంతో వీరభద్రుడు వెళ్ళి భద్రకాళిని కోరగా ఆమె ప్రేమకు నిరాకరించింది. అదే పనిగా వీరభద్రుడు ఆమెను విక్రించడంతో భద్రకాళీదేవి ఇలా అంటుంది, మన గ్రామంలోకి రా, మా వారి తరపున నీపై పిడకలతో దాడి చేయిస్తా అంటూ ప్రగల్భాలు పలికి ఆమె వచ్చింది. చెప్పడంతో భద్రకాళీదేవి వచ్చి వారి వర్గానికి చెందిన హరిజనులు, యాదవులు, కంసాలి వారి వర్గంగా వారిగా వ్యవహరించి వీరభద్రుడిపై పిడకలతో దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడి చూసిన వీరభద్రుడి వర్గం వారు మిగిలిన జాతి వారు అందరూ కలిసి వీరభద్రుడి వెంట నడిచి ఆ పిడకల సమరాన్ని తిప్పికొడతారు. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కూడా అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పదుల సంఖ్యలో గ్రామాలు, వేల సంఖ్యలో భక్తులు నేటికీ పాటిస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నా ఉగాది వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కైరుప్పలకు తరలి రావాల్సిందే. ఈ నమ్మకాన్ని, సాంప్రదాయాన్ని పాటించడం నిజంగా ఎంతో ఆనందం కలిగిస్తుంది అంటారు కారుమంచి గ్రామానికి చెందిన రెడ్డి వంశస్థులు. అందుకే తాము ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉగాదికి మాత్రం తప్పక గ్రామానికి చేరుకుంటామని, కైరుప్పల పిడకల సంబరంలో పాల్గొంటామని స్పష్టం చేస్తున్నారు.
ఇక కైరుప్పల సంబరం తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పిడకల సంబరం తర్వాత కింద పడ్డ పిడకలను తమతో ఇంటికి తీసుకువెళ్లి వాటిని కాల్చి విభూదిగా చేసుకుని ఒంటికి రాసుకుంటే మంచి శుభాలు కలుగుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సైతం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో కూడా అనాదిగా వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాన్ని నేటికి పాటిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఇక్కడి ప్రాంతవాసులు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు కైరుప్పలకు తరలి వస్తారు. పిడకల సమరంలో పాల్గొన్న ఆ సంబరాన్ని తిలకించిన సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుందన్నది ఈ గ్రామస్తుల వాదన. మరోవైపు ఈ పిడకల సమరాన్ని ఆటవిక చర్యగా ఎవరైనా విమర్శిస్తే ఏమాత్రం కూడా పట్టించుకోరు. మొత్తానికి మాత్రం చాలా అరుదుగా జరిగే ఇటువంటి సన్నివేశాలు జీవితంలో ప్రతి వ్యక్తి ఒక్కసారైనా వీక్షించాలని మాత్రం మనస్ఫూర్తిగా ఆరాటపడతారు. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM టీవీ, కైరుప్పల, కర్నూలు జిల్లా.